అందరికీ జై భీమ్. ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప ప్రేమ ఏది అంటే అందరూ చెప్పే మాట ఏంటంటే తల్లి ప్రేమ అంటారు. మరి తల్లికి మించిన ప్రేమ ఇంకొకటి లేదా అని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా తల్లికి మించిన ప్రేమ ఉంటుంది, లేక తల్లితో సమానమైన ప్రేమ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏమిటి అంటే తండ్రి ప్రేమ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. నా విషయంకి వచ్చేసరికి నా అవగాహన ప్రకారం తండ్రికి మించిన ప్రేమ మరొకటి లేదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు బిడ్డలు ఉన్నారు కనుక వాళ్ళ అమ్మ ప్రేమ కంటే నా ప్రేమే గొప్పదని నేను ఫీల్ అవటం కాదు, అది వాస్తవం అని నేను అంటున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్నాను, మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే ఒక 4 రోజుల క్రితం నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కాలేజీకి అని చెప్పి బయటకు వెళ్ళి ఒక అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ అమ్మాయి యొక్క కుటుంబం చూసుకుంటే 2 కూతుర్లని ఇద్దరిని కూడా ఆ తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఎంత గారాభంగా పెంచుకున్నారంటే కూలికైనా, వ్యవసాయ కుటుంబం వాళ్ళది, కూలికైనా సరే వ్యవసాయానికైనా సరే ఏ పనికైనా సరే తల్లి తండ్రి తప్ప ఏనాడు పిల్లల్ని రైతు వారి పనులకు కూలి పనులకు ఎప్పుడూ పంపించలేదు. పెద్ద కూతురునేమో బీ ఫార్మసీ చేయించారు, చిన్న కూతురు కూడా బీ ఫార్మసీని చేపిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురు పెద్ద కూతురుకి వివాహం జరగలేదు. చిన్న కూతురు కంగారు పడి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. తన తండ్రికి ఈ విషయం తెలిసి చిన్న కూతురుకు ఫోన్ చేసి, అమ్మా జరిగిందేదో జరిగింది, నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడి ఏది మంచి ఏది చెడు మాట్లాడి తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నావంటే వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే ఆ పిల్ల, ఫోన్ చేయకు నాన్న, నాకు నేను ఇంటికి రాను అని ఫోన్ పెట్టేసింది. తండ్రి ఎంత బాధపడతాడు. తండ్రికి ఇంకో ప్రపంచం తెలియదు. 2 కూతుర్లే, నా కూతుర్లను మంచిగా చదివించాలి, కష్టమైన నష్టమైన ఏ ఒక్కరోజు వాళ్ళ పేద కుటుంబం ఏ ఒక్కరోజు ఆ పిల్లల్ని పనికి పంపించలే. అటువంటి కుటుంబం, అటువంటి తండ్రి కష్టాన్ని కనీసం అర్థం చేసుకోకుండా ఆ బిడ్డ ఏమన్నదంటే, నాన్న నువ్వు ఫోన్ పెట్టి నాకు ఫోన్ చేయకు, నేను రాను అని. ఆ పాప అన్నది భయపడి అని ఉండొచ్చు, కానీ అంత మాట తండ్రి ఎంత బాధపడి ఉండాలి, ఎంత బాధపడి ఉంటాడు. కనీసం ఆ బిడ్డనే, నా తండ్రి నేను ఈ విధంగా మాట్లాడితే బాధపడతాడు అనే కనీస జ్ఞానం లేకుండా ఆ పిల్ల మాట్లాడింది. సరే, ఆ పిల్ల అలా మాట్లాడింది. తర్వాత వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులకు బంధువులు ఎవరో ఫోన్ చేసి రమ్మన్నారు కాబట్టి వాళ్ళ నాన్న ఆ పిల్ల ఆ మాట అన్నందుకు ఇంట్లో నుంచి బయటికి రాలేక వాళ్ళ అమ్మని, కొంతమంది బంధువుల్ని ఆ పిల్లగాడి యొక్క ఇంటికి పంపిస్తే ఆ కుటుంబం దగ్గర ఏం జరిగిందంటే, ఆ పంచాయతీలో ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఇలానే పొడిగిస్తున్నారు. ఏ విధంగా అంటే, అమ్మాయి వాళ్ళు ఏమన్నారంటే, జరిగిందేదో జరిగింది, మేము ప్రదానం చేసి పంపిస్తాం ఒక పిల్లని తీసుకెళ్ళి, తర్వాత మీరు ప్రదానం చేసి పంపిస్తాం, మీరు పెళ్లి చేయండి అన్నారు. దానికి వారు అటు చెప్పి ఇటు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పి ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే, మా పిల్లగాడికి పెళ్లి చేస్తే 10 లక్షల కట్నం వస్తుంది, మా పిల్లగాడు మీ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు కట్నం రాలేదు, మేము ఏ విధంగా పెళ్లి చేయాలి, మీరు కట్నం ఇస్తే మేము పెళ్లి చేస్తాం. అమ్మాయి తల్లిదండ్రులు, మాకు ఒక పెద్ద పిల్ల ఉంది, ఆ పెద్ద పిల్లకి పెళ్లి కాకుండా ఈ పిల్లగా ప్రేమ పెళ్లి చేసుకోవడమే తప్పు, ఆ పిల్లకు పెళ్లి చేయకుండా మేము ₹1 కూడా ఇచ్చేది లేదు, ఎవరికి ఇవ్వం. నా బిడ్డకి పెద్ద బిడ్డకి పెళ్లి అయిన తర్వాత నా పెద్ద బిడ్డకి నేను ఏం చేస్తే చిన్న బిడ్డకు కూడా అదే చేస్తా, కానీ ముందైతే నేను ఇవ్వను, అది మీకు ఇష్టం అనే చెప్పడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్తే ఆఖరికి తల్లి మీద దాడి చేసి, వచ్చిన బంధువుల మీద దాడి చేసి పంపించేసి. అంటే ప్రేమ పెళ్లి చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ప్రేమించడం తప్పు కాదు, కనీసం తల్లిదండ్రులని, ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లయితే ఇటువంటి గొడవలు ఇవేముండవు. సరే, తల్లి మీద దాడి చేసిండ్రు, వచ్చిన బంధువుల మీద దాడి చేసిండ్రు, రాత్రి అయిపోయింది కనుక ఉదయమే కంప్లైంట్ పెడదామని నిశ్చయించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. కంప్లైంట్ ఎందుకు చేయలేదని కనుక్కుందామని ఫోన్ చేస్తే, మీ అన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దు అన్నాడు అని ఆ భార్య చెప్తూ ఉంటుంది. అదేంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం ఏంటి, రాత్రి నీతో వచ్చిన వాళ్ళందరి మీద దాడి జరిగింది కదా, ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి అంటే మీ అన్న ఒప్పుకోవట్లేదు అన్నాడు. నేను అనుకున్నా ఆయన ఏమంటాడంటే, ఎలాగూ అది మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, దాని బ్రతుకు అది బ్రతుకుతుంది, అది మా దృష్టిలో చచ్చిపోయింది, నాకు 2 కూతుర్లు కదా, ఒక కూతురు నేను చచ్చిపోయింది అనుకుంటాడు అని చెప్తాడేమో అనుకున్నా. నేను ఈ తండ్రి ఒకసారి అన్నకి ఏమంటే ఇస్తే, అన్న ఎందుకన్నా కంప్లైంట్ పెట్టమంటే పెట్టడానికి మరి నువ్వు వెనకడుగు వేస్తున్నావు అంటే,
ఆయన ఆయన ఈ విధంగా చెప్తాడేమో అనుకున్నా. నాకు 2 కూతుర్లు, ఒక కూతురు చచ్చిపోయింది, నన్ను ఇంత మాట అన్నది, కనీసం నేను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే నాన్న నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను మీ దగ్గరకు రాను అని ఫోన్ పెట్టేసింది, కనుక అది నా దృష్టిలో చచ్చిపోయింది అని అంటాడేమో అనుకున్నా నేను. కానీ తండ్రి ఏమన్నాడంటే, తమ్ముడు మీరు కేసు పెడితే నా బిడ్డని పోలీస్ స్టేషన్ తీస్తాను, నా బిడ్డని పోలీస్ స్టేషన్ పిలవడం ఇష్టం లేదు, పోలీసుల ముందు నా బిడ్డ నిలబడటం నాకు ఇష్టం లేదు తమ్ముడు అని చెప్పి మాట్లాడింది. నీ భార్య మీద దాడి చేసిండ్రు, నీ బంధువుల మీద దాడి చేసిండ్రు, అందరి మీద దాడి చేసినా కూడా ఆ తండ్రి ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, ఎంతమంది మీదైనా దాడి చేయని, నా మీదైనా దాడి చేయని, నన్నైనా చంపని, కానీ నా బిడ్డని స్టేషన్కు మాత్రం పిలిపించను. అసలు నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్పగా చెప్పాడు. చాలా చాలా ఆశ్చర్యపోయాను. తినడానికి లేకపోయినా పర్లేదు, కానీ పిల్లల్ని తక్కువ చేసి ఎవరైనా చూస్తారు అంటే తల్లిదండ్రులు ఎప్పటికి కూడా ఆ స్థానాన్ని వాళ్ళు పంపించరు. తల్లిదండ్రులు ఏమీ లేకపోయినా పిల్లల గురించి ఈ విధంగా ఆలోచిస్తుంటే వాళ్ళ రక్తాన్ని చిందించి ఆ పిల్లని మళ్ళీ పేమెంట్ సీట్, B.Pharmacy చదివిపించేది పేమెంట్ సీట్లో చదివిపిస్తున్నారు. కూలి పనికి పోయి సంవత్సరానికి 50,000 కడుతూ ఆ పిల్లకి పేమెంట్ సీట్లో సీటు కొని చదివిపిస్తుంటే ఆ పిల్ల చేసిన పని, ఆ పిల్ల ఆ పని చేసినా కూడా ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఏది జరిగినా నా భార్యను కొట్టినా పర్లేదు, నా బంధువులను కొట్టినా పర్లేదు, ఆఖరికి నన్ను కొట్టినా పర్లేదు, కానీ నేను స్టేషన్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవన్నా అని అడిగితే, నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే నా కూతుర్ని స్టేషన్కి పిలిపిస్తారు, నా కూతురు వచ్చి పోలీసుల ముందు నిలబడి ఉండాలి, అలా నాకు ఇష్టం లేదు. ఎంత గొప్పదబ్బా తండ్రి ప్రేమ. మనం ఏదో కథలో వింటూ ఉంటాం, ప్రేయసి తల్లి గుండె అడిగిందని చెప్పి ఆ కుమారుడు పోయి తల్లి గుండెని తీసుకొని వస్తుంటే గడప తగిలి కింద పడితే, నాన్న నీకు దెబ్బ తగిలిందా అని ఆ తల్లి గుండె అంటది. ఈ కథ అందరికీ తెలుసు. ఈ తండ్రి కథ ఎంతమందికి తెలుసు? ఈ తండ్రి కథే కాదు, అనేక మంది తండ్రి కథలు చాలా గొప్పది. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది అని చాటి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నేను 100% చెప్తా, తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ 100,000 రెట్లు గొప్పది. చూసారా, నా భార్యను కొట్టని, నన్ను కొట్టని, నా బంధువుల్ని కొట్టని, ఎవరినైనా కొట్టని, నా కూతుర్ని మాత్రం స్టేషన్కి పిలిపించే పని నేను చెయ్యను. కనుక ఒక్కసారి ఆలోచించండి యువకులు, యువకులు కనుక ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రేమించడం తప్పు కాదు, కానీ మీ ప్రేమ వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారనేది ఒక్క క్షణం ఆలోచించండి. మీది నిజమైన ప్రేమ అయితే తల్లిదండ్రులను ఒప్పించి కొద్దికాలం కష్టమైన ఏదో ఒక రకంగా, మీ మీదున్న ప్రేమకి మీరు ఇష్టపడే వారిని కాదనరు తల్లిదండ్రులు ఎవరు కూడా. అని మీరు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అంటే, ఎంత బాధపడుతున్నారంటే చూడండి. ఈ కథ, ఈ స్టోరీ చూడండి, ఇది రియల్ స్టోరీ. ఎంత తర్వాత నేనే చెప్పా వాళ్ళకి, అన్నా నీ బిడ్డ స్టేషన్కి వస్తే నీ బిడ్డ అవమానపడిద్దేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది, ఎవరిని చేసుకుందో కనీసం నీకు తెలీదు. మాట్లాడడానికి వెళ్తే నీ భార్య మీద, నీ బంధువుల మీద దాడి చేసిండ్రు. అలాంటప్పుడు నీ బిడ్డకు అక్కడ రక్షణ ఏముంటుందన్న? కనీసం నువ్వు పోలీసుల వారికి ఈ యొక్క సమాచారం ఇచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వకపోతే రేపటి రోజున నీ బిడ్డని ఏదైనా చేయొచ్చు, చంపేసినా కూడా అడిగే దిక్కు లేదన్నా. ఇప్పుడు అంటారు పోలీసు వారు, మీరు ఈ విషయం జరిగిన వెంటనే మీ మీద దాడి జరిగిన వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చుంటే ఈరోజు ఆ బిడ్డ మంచిగా ఉండేది అనేవారు. నా పోలీసులకు కంప్లైంట్ చేయడం అంటే అవమానం కాదన్నా, ఇది మనకు రక్షణ. నువ్వు నీ బిడ్డ బాగుండాలి అనుకుంటే ఒక 10 నిమిషాలు పోలీసు వారి ముందు నిలబడటం తప్పేమి కాదన్నా. అనుకు కంప్లైంట్ ఇవ్వాలి అంటే, నీ బిడ్డ బాగుండాలంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలన్నా అని చెప్తే, ఇప్పుడు ఆలోచించద్దంటే, సరే తమ్ముడు చదువుకున్న వాడివి, మేము చదువుకోని వాళ్ళం, చెప్తున్నావు కనుక మేము కంప్లైంట్ చేస్తాం, నా బిడ్డ బాగుండాలి ఎక్కడున్నా అని ఆలోచన చేసి అతను ఒక ముందడుగు వేస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, చూసారా ఒక తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందో. మీరు మీ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా మీరు ప్రేమిస్తే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను.